ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసా కదా పైది, దీంట్లో వేస్ట్ ఉంటుంది, దీనికి ఇలా సెట్ చేసి ఉంటుంది. ఇలా సెట్ చేసి నేను దీన్ని తీసా. ఇది మంచిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇది పైప్ మటుకి వాటర్ పడకూడదు అస్సలు. ఇది ఇలా ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చేపలన్నీ తీసేయాలి. ముందు ఇవాళ చేత్తో తీయకూడదు చేపలు. ఇలా ఒక్కొక్కటి ఎన్ని వేస్తే అన్ని పెట్టేసుకోవాలి. ఒక్కోసారి ఒకటే పడుద్ది, ఒక్కోసారి ఎక్కువ పడవచ్చు. అలా ముందు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎడపడమటి తీయకండి చేపలని, వాళ్ళతోనే తీయాలి, చేతితో తీయకండి. చేతితో తీస్తే పాడైపోతాయి, చచ్చిపోతాయి, ఉండవు. అందుకని వల కొంచెం ఎక్కడో కనపడలేదు. అందుకని చెప్పి ఇన్ని రోజులు ఆగే మళ్ళీ కొనుక్కొచ్చి పారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా టైం పట్టుద్ది, క్లీన్ చేయడం చాలా కష్టం. ఈ పారిపోతూ ఉంటే మళ్ళీ దీన్ని పట్టుకోవాలి జాగ్రత్తగా. ఎంతో సున్నితంగా ఉంటాయి చేపలు. మనం చేత్తో అంటే అస్సలు చేయకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు చూడండి ఎలా దొరుకుతున్నాయో, ఒక్కొక్కటి దాక్కుంటాయి, పారిపోతాయి వాళ్ళని చూసి. వాటికి అర్థమైపోతుంది. వాటర్ కూడా చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్, రావటం లేదు. రండి ఫ్రెండ్, ఎక్కడికి పారిపోతారు మీరు? నువ్వు ఎక్కడికి పారిపోయినా మళ్ళీ నేను తీస్తాను. ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, కానీ వాటిని చక్కగా మంచిగా నీళ్ళు క్లీన్ చేస్తున్నా కూడా భయపడిపోతాయి, మనం ఏం చేసేస్తున్నామా అని ఫ్రెండ్స్. వచ్చి నేను క్లీన్ చేసుకుంటూ వచ్చేసి చక్కగా కొద్దిసేపు బకెట్లో ఉండండి, అందరూ ఆడుకోండి. ఇప్పుడు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను తీస్తాను కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎంత వేస్ట్ తెలుసా, జారిపోతూ ఉంటుంది జాగ్రత్త. ఈ సీసాలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ తర్వాత మనం చేసుకోవాలి. చేతితో పట్టుకుంటే జారిపోతుంది. జిగురు అయిపోయినాయి నీళ్ళు. 4 రోజులు అయింది కదా, జిగురు అయిపోయినాయి నీళ్ళు. ఇప్పుడు సగం వరకు ముందు నీళ్ళు తీసేద్దాం. ఆ మిషన్ తెచ్చాం కదా, దాంతో ఒకసారి చూద్దాము. అసలు ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైము. చూద్దాం ఫ్రెండ్స్. ఇది మటుకి ఎవరైనా కొనుక్కున్నా కూడా
ఇదిగోండి, ఇది ఉంది కదా, ఆ అన్న చెప్పడం ఇదో నీళ్ళలో పెట్టేయాలంట. నీళ్ళలో మొత్తం పెట్టినాక ఇది ఉంటుంది కదా, దీన్ని నొక్కాలి. చూసారా, ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుంది చూడండి. అదిగోండి, మొత్తం వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తా. ప్రయత్నం చేస్తున్నా. ఇదిగో కింద పెట్టేయాలి, కింద పెట్టేస్తేనే కుదురుతుంది. నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి చక్కగా. తోడే పని ఉండదు. చక్కగా అది పెట్టేసాము, నొక్కగానే చక్కగా వచ్చేస్తుంది నీళ్ళు. చెప్పాలి చూడు, చూసారా ఎలా తగ్గిపోతున్నాయో. తీసేద్దాం, ఎందుకంటే రాళ్ళు తీయాలి కదా, రాళ్ళు తీయాలి. ఆ రాళ్ళు తీసిన తర్వాత మళ్ళీ పెడదాం, ఎందుకంటే దాంట్లో క్లీన్ చేసి రాళ్ళు తర్వాత అప్పుడు ఆ వేస్ట్ అంతా ఇక కొంచెం కూడా వేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దాని మూలంగా కుదరట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాళ్ళన్నీ దాంట్లో పెట్టేద్దాము. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో తీసేయాలి. నేను తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టి మొత్తం కలిపి వేసేది. దీంట్లోనే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ రాళ్ళు మంచినీళ్ళలో కూడా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళు క్లీన్ చేస్తాం కదా, తీసేద్దాం ఉంటుంది. ఏంటంటే కొంచెం మరీ మట్టి లేకుండా ఉండటం కోసం కొన్ని తీసేస్తున్నా. ఎందుకంటే మట్టి అంతా అడుగు ఉండిపోతుంది ఆ వాటర్ లాగేటప్పుడు. ఈ రాళ్ళు తీసామనుకో, అప్పుడు మట్టితో సహా మొత్తం లాగేసుకుంటాం, అసలు మురికి అనేది ఉండదు. చక్కగా నీట్గా ఉంటుంది, నీట్గా చాలా బాగా వస్తుంది. కానీ చాలా టైం పట్టుద్ది ఫ్రెండ్స్. చేయడానికి
అందరూ అనుకుంటారు కానీ ఎంత ఇష్టంగా కొన్నా కూడా ఇది చేయడానికి చాలా టైం పట్టుద్ది. ఇదంతా క్లీన్ చేయడం, అందుకని చాలా వరకు ఎంత ఇష్టమైనా కొనరు. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేయాలి అని చెప్పి కొంతమంది కొనరు ఫ్రెండ్స్. కానీ మళ్ళీ రాళ్ళు కూడా కడగాలి ఫ్రెండ్స్. నీళ్ళు పోసిన తర్వాత రాళ్ళు వేయాలి. ముందేస్తే ఆ నీళ్ళతో పాటు మళ్ళీ వచ్చేస్తాయి, ఎడపడా వెళ్ళిపోతాయి. అందుకని అలా చేయకూడదు. ఎందుకంటే కొంచెం మంది తెలియదు కదా, ఎలా పడా తీసేస్తారని చెప్పి నేను చూపిస్తున్నాను అంతే. ఎలా క్లీన్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ కూడా ఫుల్గా పోయకూడదు ఫ్రెండ్స్, ముప్పావు అంతే పోయాలి. ఫుల్గా పోసిన ఈ జాయింట్ చేసినాయి కదా, చాలా డేంజర్. మళ్ళీ వారానికి ఒకసారి మోటార్ కూడా కాదు, ఆక్సిజన్ మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ కూడా కడుక్కుంటూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి ఇది కడగాలి. ఎంతో కష్టం ఫ్రెండ్స్. ఏంటంటే ఇష్టంతో చేస్తే చేయగలగం, కానీ కష్టంతో చేస్తే అస్సలు చేయలేదు ఈ పనులు. అందుకని ఎక్కడైనా షాపుల్లో అయినా కూడా 15 రోజులకు ఒకసారి అలా కడుగుతారు, లేదంటే వారానికి ఒకసారి కడుగుతారు. ఎందుకంటే కొత్తవి మళ్ళీ వస్తాయి కదా. ఈ దగ్గర 5-6 కేజీల దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళు. కేజీ వచ్చి 50 లోపే ఉంటుంది రేటు కూడా, 50 రూపాయలు అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రాళ్ళు అయిపోయినాయి, ఇంకెక్కడ ఇటున్నాయి. ఎందుకంటే రాళ్ళు తీస్తాం అనుకో ఫ్రెండ్స్, చెక్క వాటర్ కూడా ఫ్రీగా క్లీనింగ్ చేసేస్తుంది. మనం ఒకసారి ఒక లోటా నీళ్ళు తీసుకొని మొత్తం తుడుచుకోవడం గాజు.
కొంచెం మంది అనుకుంటారు ఏముంది క్లీన్ చేయడంలో అనుకుంటారు, కానీ చాలా కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టేద్దాం మళ్ళీ. మొత్తం చూసారు ఎలా వచ్చేస్తుంది, ముడికొన్న మొత్తం వచ్చేస్తుంది. కానీ చెక్క ఇయ్యట్ పెట్టిన తర్వాత క్లీన్ చేస్తా. వేస్ట్ అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో నీళ్ళు కూడా చూసారా, నేనేం తోలలేదు, ఫస్ట్లో తీసాను రాళ్ళకి. కానీ పట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సీసా ఉంది కదా, ఎక్కువ కూడా తగలకూడదు. ఆ మురుకున్న దగ్గర పెడుతుంటే అసలు భలే క్లీన్ అయిపోతుంది. మొత్తం కూడా బాగుందండి.
రాట్లా అయిపోయింది కదా నొక్కండి. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చేసినాయి చూసారా, ఇక్కడికి ఉండాల్సిన నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసినాయి. ఈ కూజులు అంటే 2 లోటాలు 3 లోటాలు ఉన్నాయి అంతే. మంచి నీళ్ళు నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను చూడండి, చూపిస్తాను ఎలా చూపిస్తాను ఏంటంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పీస్తో నేను ఇదిగోండి మొత్తం లోపల బయట మొత్తం క్లీన్ చేస్తున్నా. ఎడాపడ జాగ్రత్తగా ఉండాలి, కోసుకుంటాయి. జాగ్రత్తగా మొత్తం అవి పద్దాక ఉంటాయి కదా, కొన్ని వస్తే కొంచెం మచ్చ రాదు. ఓన్ పద్దాక గేయకూడదు, గీకారు అనుకోండి గాజు ఇది అయిపోతుంది. అందుకే మొత్తం ఇలా రుద్దుకోవాలి, ఇలా క్లీన్ చేసుకొని కొంచెం మంచి నీళ్ళు పోసుకొని. ఈ సార దీని నుంచే వచ్చింది ఫ్రెండ్స్, ఈ సార కావాలి మొత్తం ఇలా క్లీన్ చేసుకొని. ఎందువల్ల వచ్చింది తెలీదు, నాకు ఎంత ట్రై చేసినా గరుకుతుంది. అదొకసారి కూడా అంటుంది, పీస్ ఉంది కదా లేత వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పీస్తో కుదిరితే చేయండి, అంతేగాని కొత్తగా చేద్దామని చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా కష్టం. వీలున్నంత వరకు దీంతోనే ఈగ లేదంటే ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంట్లో, గరుపు ఉండాలి. అవి వేగి కొంచెం కూడా నెలలో ఉండకూడదు, నీట్గా ఉండాలి. అలా చూసుకోండి. అప్పుడు చక్కగా బయట లోపల మొత్తం జాగ్రత్తగా మీకు అందినంత వరకు అటు ఇటు కూడా. ఇప్పుడు నేను మంచినీళ్ళతో కొంచెం ముంచి క్లీన్ చేస్తున్నా. ఇది ఎందుకంటే రుద్దాం కదా, మళ్ళీ పెడుతుంది. చూడండి అంత లేదు, చూసారు కదా. ఇప్పుడు అడుగునా ఇది అయిపోయింది కదా. ఏదండి అది మోటర్, ఇది మోటర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం నీళ్ళు లేకుండా
ఇలా తీయాలి పిండి ఇలా పిండి ఇలా అనుకో